బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సిట్ బృందం సిద్ధమవుతుంది. ఇవాల్టి నుంచి సిట్ బృందం 2 బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ క్రమంలోనే తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమీక్షకు టీటీడీ అధికారులను కూడా పిలిచారు. భేటీ తర్వాత యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈవోతోనూ సిట్ బృందం భేటీ అయింది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. డీఐజీ నేతృత్వంలో ఒక బృందం ఏఆర్ డైరీ యాజమాన్యాన్ని విచారణ చేయనుంది. ఏడాది క్రితమే ఏఆర్ డైరీలో లోపాలున్నట్లు కేంద్ర ఆహార భద్రతా సంస్థ గుర్తించింది. ఆ నివేదికను కూడా సిట్ పరిగణలోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు. తిరుపతి కేంద్రంగా ఐజీ నేతృత్వంలో కడప ఎస్పీ బృందం విచారణ జరిపే అవకాశం ఉంది. టీటీడీ మార్కెటింగ్ విభాగంలో పరిశీలించనుంది. ఇక శ్రీవారి లడ్డు తయారీ పోటు విక్రయ కేంద్రాలను కూడా పరిశీలించనున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేస్ డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క. ఇక సిట్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. మరి ఇప్పటికీ సిట్ బృందం అయితే తిరుపతి చేరుకుని అక్కడ భేటీ కూడా కొనసాగినట్టు తెలుస్తుంది. అనంతరం వీళ్ళ విచారణకు సంబంధించి ఎలా వెళ్ళబోతున్నారు ముందుకి, డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఏదైతే సిట్ బృందం సభ్యులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈవో శ్యామలరావును కలవడానికి ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఈ గెస్ట్ హౌస్లోనే ఆయన్ను వారు కలుస్తున్నారు వెళ్ళారు. సిట్ అధికారుల బృందం ప్రస్తుతం ఆయనతో సమావేశమైన పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే ఇంతకు మునుపు మనతో మాట్లాడిన ఏదైతే సిట్ ఇన్ఛార్జ్ అయిన త్రిపాఠి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో తమ దర్యాప్తు ప్రారంభమైంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏదైతే టీటీడీ మార్కెటింగ్ విభాగము ఇచ్చిన ఫిర్యాదును నమోదైన కేసును తాము టేక్ఓవర్ చేశామో ఆ కేసుకు ఒక ఐఓ అధికారిని కూడా నియమించామని చెప్పారు. దీంతోపాటు ముఖ్యంగా ఏదైతే టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి ఏఆర్ డైరీపై నమోదైన కేసు విషయంలో ఇక తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇందుకు తగ్గట్టుగానే తమ యాక్షన్ ప్లాన్ కూడా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఏదైతే టీటీడీకి సరఫరా అయిన నెయ్యి కల్తీ అయిన విషయంలో ఏఆర్ డైరీకి పైన కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదులో కూడా సుమారు 5 పేజీల ఫిర్యాదును టీటీడీ మార్కెటింగ్ విభాగం ఇచ్చింది. ఇందులో నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, నమ్మకంతో టెండర్ ఇస్తే దాన్ని మోసం చేశారంటూ చీటింగ్ కేసు కూడా నమోదైన పరిస్థితి. మొత్తం మీద ఇది సెంటిమెంట్గా మారిన నేపథ్యంలో ఏర్పాటైన సిట్ బృందం 9 మంది సభ్యుల బృందం మరికొంతమందిని ఇందులో అదనంగా చేర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్నికల్ టీంకు సంబంధించి వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించిన నిపుణులతో పాటు ల్యాబ్కు సంబంధించిన వారిని కూడా చేర్చుకోనున్నట్టు సమాచారం. ముఖ్యంగా వీరందరి సహకారంతో తాము దర్యాప్తును వేగంగా కొనసాగిస్తాము. అదే క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ పరిశీలించాలో ఆ ప్రాంతాల్లో పరిశీలిస్తామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మార్కెటింగ్ విభాగానికి సంబంధించి గోడౌన్స్కు ఎప్పుడు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి, ఎప్పుడు ఇన్ను అవుట్ అయ్యాయన్న విషయంతో పాటు ముఖ్యంగా ఏఆర్ డైరీ నుంచి మొత్తం 10 ట్యాంకర్లు వచ్చాయని రికార్డుల్లో ఉంది. ఇందులో 6 ట్యాంకర్లు వాడిన తర్వాత ఆ 4 ట్యాంకర్లను ల్యాబ్కు టెస్టింగ్ పంపించారు. ఇందులో 4 ట్యాంకర్లు కూడా పూర్తి స్థాయిలో కలుషితం, ఏదైతే జంతువుల కొవ్వుతో కానీ ఇతర అవశేషాలతో కలుషితమైనట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో వాటిని పక్కన పెట్టడంతో పాటు బ్లాక్ లిస్ట్లో ఉంచారు. తర్వాత వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. జూలై నెలలో ఈ వ్యవహారం నడిచింది. ముఖ్యంగా టెండర్లు మార్చి నెలలో పిలిచారు. మార్చి నెల నుంచి మే తర్వాత వారి సరఫరా ప్రారంభమైన నేపథ్యంలో 10 ట్యాంకర్ల నెయ్యి అంటే 1600 టన్నుల నెయ్యిని వీరు సరఫరా చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కలుషితము వీరు ఇచ్చిన నెయ్యిలో 6 ట్యాంకర్లను వాడారన్న విషయాన్ని కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఈవో కూడా ప్రకటించిన నేపథ్యం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నాము. క్షేత్రస్థాయిలో 3 ప్రాంతాల్లో పరిశీలన చేస్తాం. ఏదైతే ఇటు దిండిగల్లోనే ఏఆర్ డైరీతో పాటు వారికి అనుబంధంగా సరఫరా చేసిన ఏదైతే వైష్ణవి డైరీ
ఒక్క విషయాలను కూడా తెలుసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఇటు తిరుమలలోను తిరుపతిలోను ఎక్కడైతే నియోగించారో ఏ ప్రాంతంలో టెండర్స్ విషయానికి సంబంధించి నిబంధనలు ఎవరు మార్పు చేశారు, ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా పరిశీలించి దర్యాప్తు చేస్తాము. కేసును పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఎక్కడైతే అడాల్ట్రేషన్ జరిగిందో దానికి సంబంధించిన వారిని ఖచ్చితంగా పట్టుకుంటామని కూడా సిట్ బృందం చెప్తోంది. అదేవిధంగా ఇందుకోసం ముందుగా ఇప్పుడు ఈవోను కలిసి ఆయనతో గతంలో ఏదైతే టెండర్ల వ్యవహారం విషయంతో పాటు ఆయన జూలై నెలలో అడాల్ట్రేషన్ అయిందని ప్రకటించాడు. ఆ నేపథ్యంతో పాటు తాజాగా జరిగిన వాటి వివరాలు వెలువరిచిన విషయాల్లో ఆ రికార్డులను మొత్తం ఆయన ద్వారా తీసుకొని ఉన్నట్లు సమాచారము. అయితే ముందుగా ఈవోను ఇప్పటి వరకు వాళ్ళు కలవడానికి వీలు కాలేదు. ఏదైతే నిన్నటి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల పర్యటన నేపథ్యంలో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తిరిగి పంపిన తర్వాత ఆయన తన నివాసానికి చేరుకున్న వెంటనే సిట్ బృందం సభ్యులు ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయన వద్దకు వెళ్ళారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.